90 మంది అధికారులు దేశాన్ని నడుపుతుండ్రు. ఇందులో ఒక్కరే ఆదివాసీ, 3 బీసీలు, మరో 3 దళితుల వర్గానికి చెందిన వాళ్ళు. మేం కులగణన ఆర్థిక సర్వే చేపట్టాలని నిర్ణయించాం. రైతులకు ఎంఎస్పీ రుణమాఫీతో ఉపశమనం, కుల ఆధారిత రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిండు. 90 మంది అధికారులు మాత్రమే దేశాన్ని నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ రత్లాంలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడిండు. అయితే ఇక్కడ 90 మంది అధికారులు నడుపుతున్నారంటే చాలా మంది అధికారులు ఉంటారు. కాకపోతే కీలక పదవులలో కేంద్రంలో కీలక పదవులలో ఉన్నది అంట 90 మంది. ఆ 90 మందిలో 3 దళితులు ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు, 1 ఆదివాసీలు ఉన్నారు. ఈ 3 1 అంటే 7 కాకుండా ఇంకా ఎంతమంది 83 మంది మొత్తం కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. దీనివల్ల ఇక్కడ సమతుల్యత దెబ్బతింటది. కాబట్టి కులగణన జరగాలి, ఎవరికి ఎంత వాటా ఉంటే అంత వాటా రావాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి.